ఈరోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసు అనే ఆన్లైన్ కార్యక్రమంలో మెహర్ బాబా వారి ఆన్లైన్ సహవాసులో అందరూ ఒక 5 నిమిషాల పాట కానీ 5 నిమిషాలు మాట కానీ మాట్లాడొచ్చండి. మీరంతా కూడా చిన్న చిన్న పాటలు ఎంచుకున్నట్లయితే మన అందరి ప్రేమికులకు బాబా వారి పాటలు పాడే అవకాశం వస్తుంది. చివర టైము సరిపోకపోతే నామస్మరణ కూడా చాలా గొప్ప అవకాశం అండి. అంచేత ఎవరు ఏ విధంగాను ఫీల్ అవ్వకుండా ముందొచ్చిన వారు ఎలాగా ముందు పాడేస్తారు. చివర వచ్చిన వాళ్ళు అట్లా పాడాలి. ఇప్పుడు మనం సమయం 4 గంటల 30 నిమిషాలయింది. 4+3 7 బాబా సప్తసత్యాలు ఇయన్నీ చెప్పారు. అట్లాగా ఈరోజు కార్యక్రమాన్ని మన పుష్పలత మేడం గారు నమో మెహర్ బాబా సంకీర్తన ఆలపించి శుభప్రదంగా బాబా వారిని ఆహ్వానించవలసిందిగా మేడంని కోరుతున్నాను. జై బాబా అండి పుష్పలత మేడం గారు. జై మీరు బాబా నమో అన్నయ్య. జై బాబా జై బాబా. చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరం జీవనమీవా ఇహ జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషంపగా అరిషంపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబమ్మ. చక్కగా బాబా వారి ప్రార్థనా గీతాన్ని నమో మెహర్ బాబా ఆలపించి బాబా వారిని శుభప్రదంగా మన కార్యక్రమానికి ఆహ్వానించారమ్మా. మీకు ధన్యవాదాలు. చక్కగా గానం చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం బాబా బుక్ చదువుకుంటున్నాం. బాబా చెల్లెలు అంటే దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే బుక్ చదువుకుంటున్నాం అండి. ఆ మ్యాటర్లో బాబా కేన్స్లో ఉన్నారని చెప్పుకున్నాం. ఆ కేన్స్లో ఉండగానే మణి కిట్టి డేవి దగ్గర టైప్ చేయడం, షార్ట్ హ్యాండ్ రాయడం నేర్చుకున్నారని వరకు చదువుకున్నాం. ఆ సంవత్సరం నవంబర్ నెలలో బాబా కేన్స్ పర్యటన ముగించి తన స్త్రీ పురుష మండలి వారితో పాటు కిట్టి డేవి, రాను నోరీనా మ్యాచ్ వెళ్ళి వెంటరాగా ఇండియా తిరిగి వచ్చారు. వారంతా బాబా కూడా వచ్చారనమాట. అంత ముందు
మొత్తం 6 మంది ఉండే శ్రీమండలి ఇప్పుడు 20కి వీళ్ళు రావటంతో పెరిగింది. అమెరికా, యూరప్, ఇరాన్, ఇండియాలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారంతా కలిసి మెహరాబాద్ కొండ మీద, ఇక్కడ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి, మెహరాబాద్ కొండ మీద నివసించసాగారు. ఇదంతా బాబా విశ్వ కార్యక్రమంలో తర్వాతి దశగా చెప్పవచ్చు. అలా మెహరాబాద్‌లోని శ్రీలుండి ఆశ్రమం పెద్దదిగా మారింది. బాబా పట్ల అతి చిన్న విషయాల్లో కూడా తిరుగులేని విధేయత పాటించడమే అక్కడ నివసించే మండలి వారి ధ్యేయం. తన గురించి కంటే బాబా గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. గురువుగా, తండ్రిగా భావించి బాబా పట్ల అచంచల విశ్వాసం, ప్రేమ కలిగి ఉండేవారు. ఇప్పుడు సా సులోచన మేడం గారు ఒక సంకీర్తన చేయాలని, తర్వాత సాగరలక్ష్మి మేడం గారు, ఆ తర్వాత కొమరయ్య గారు, తర్వాత శ్రీరాములు గారు వరుసగా లైన్‌లో ఉండాలండి. పాడడానికి రెడీగా ఉండాలండి. ఇప్పుడు సులోచన మేడం మీరు ఒక సంకీర్తన చేయండమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మధురమైన నీ నామం, మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. మధురమైన నీ నామం, మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా. కరుణ సాగరుడ నీవని కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరీ మరీ తలచాను. కరుణ సాగరుడ నీవని కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరీ మరీ తలచాను. అంతటి స్వామి ఏమి ఊవగలనయ్యా, అంతటి స్వామి ఏమి ఊవగలనయ్యా, నేను నాదను ఈ మనసు తప్ప. మధురమైన నీ నామం, మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను, ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను, ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను. పరితప్త హృదయములో ప్రేమ రగిలించి, పరితప్త హృదయములో ప్రేమ రగిలించి, కడవరకు నిన్ను విడనీకు బాబా. మధురమైన నీ నామం, మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా. బాబా మెహరీషా శరణం, ప్రేమిక హృదయేశా.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. అక్క తర్వాత పాడతారు. జై బాబా. బాబా ఏం చెప్పారు, మనకి ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాని చెప్పారు. అట్లాగే మీరు చేరువలో ఉన్న నిన్ను ఎక్కడో వెతికాను, తర్వాత నువ్వు నాకు దగ్గరయ్యి దైవ ప్రేమ రగిలించావు, కడవరకు వీడకుండా చూడు బాబా శరణం, ప్రేమిక హృదయేశ అని చెప్పారు బాబా. మీరు హార్ట్ ఈజ్ మై టెంపుల్ అని చెప్పారు. అట్లాగా అలాంటి సందేశం ఇచ్చినటువంటి చక్కటి సంకీర్తన మీరు చేశారమ్మా. ఇప్పుడు బాబా బుక్లో అంటే దేవుని సోదరి మణిజ ఆత్మకథ బుక్లో మనం చదువుకుంటున్న విషయాల్లో మన దేశపు స్త్రీలతో పాటు పాశ్చాత్య స్త్రీలు కూడా కొండ మీద బాబా సాహచర్యం పంచుకుంటూ జీవించడానికి సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. కానీ అది దైవీ మానవుని సన్నిధి, ఆయన ప్రేమకు పెన్నిది. ఇవన్నీ ఇక్కడ వారికి అలవాటే. కానీ పాశ్చాత్యులు తమ కుటుంబాలను, వృత్తి ఉద్యోగాలను, సిరి సంపదలను అన్నింటినీ వదులుకొని ఇండియాలో ఎలాంటి సౌకర్యాలు లేని మెహరాబాద్ కొండ మీద ఆశ్రమ జీవితానికి అలవాటు పడడం, మిగిలిన వారితో సర్దుకుపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే 1-2 రోజులు ఉండగలమేమో, కానీ తర్వాత చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటిది స్త్రీలు మెహరాబాద్ కొండ మీద ఎంతో ఫెసిలిటీస్ పొందిన ఫారినర్స్, పూర్వం అలాగే మెహరామాయి లాంటి వారు అక్కడ ఉన్నారు అంటే అది నిజంగా ఆశ్చర్యం అంటున్నారు. జై బాబా. ఇప్పుడు సంకేతంలో భాగంగా సాగర్ లక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత కొమరయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీరాములు గారు మరియు నాగమణి గోనెల మేడం గారు వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. బాబా మాత పితా, బాబా బంధు సఖా, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. बाबा माता पिता, बाबा बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. प्रियतम हो तुम्हें, प्राणनाद हो तुम्हें, प्रियतम हो तुम्हें, प्राणनाद हो तुम्हें, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. बाबा माता पिता, बाबा बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. तुम ही भक्ति हो, तुम ही शक्ति हो, तुम ही भक्ति हो, तुम ही शक्ति हो, तुम ही मुक्ति हो, मेरे अवतारा, तुम ही मुक्ति हो, मेरे अवतारा. बाबा माता पिता, बाबा बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. तुम ही प्रेरणा, तुम ही साधना, तुम ही प्रेरणा, तुम ही साधना, तुम ही आराधना, मेरे अवतारा, तुम ही आराधना, मेरे अवतारा. बाबा माता पिता, बाबा बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. तुम ही प्रेम हो, तुम ही करुणा हो, तुम ही प्रेम हो, तुम ही करुणा हो,
तुम ही मोक्ष हो मेरे अवतार, तुम ही मोक्ष हो मेरे अवतार। बाबा माता पिता बाबा बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम, मेरे कोटि प्रणाम। अवतार मेहर बाबा की जय बाबा। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. అమ్మ చక్కటి సంకీర్తన పాడారమ్మా. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువి అనే అర్థం వచ్చేదాకా చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలండి సాగరలక్ష్మి మేడం గారు. జై బాబా. తర్వాత జయబాబు అమ్మ, థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఇప్పుడు శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలండి. మ్యాటర్లోకి వస్తే, బాబా కొండ మీదకు వచ్చి అక్కడ పెంపుడు జంతువులను పరిశీలించేవారు. తరచూ స్త్రీలను దూరంగా వాకింగ్ తీసుకెళ్లేవారు. ఆ సమయంలో హెలెన్ ధామ్ సమాధి లోపలికి వెళ్ళి కుడ్డి చిత్రాలను చిత్రీకరిస్తుండేది. బాబా పరిశీలించడానికి వెళ్ళేవారు. పింగ్ పాంగ్ అని ఆడేవారు. బాబా అద్భుతంగా ఆడేవారు. మణి కూడా అందులో నైపుణ్యం సంపాదించింది. బాబా చెల్లెలు బ్యాడ్మింటన్, గోళీలు ఇలా ఎన్నో ఆటలు ఆడేవారు. కొన్నిసార్లు పాటలు వినేవారు. మణి హార్మోనియం వాయిస్తుండగా బాబా డ్రమ్ వాయించేవారు, తాళం వేసేవారు. చివరిగా అందరూ బాబా చుట్టూ నిలబడి ముకుళిత హస్తాలతో హారతి పాడేవారు. ముకుళి హస్తాలంటే ఇంకేం చేతులు ఏముండవు, భగవంతుడికి దండం పెట్టు మామూలు హారతి పాడడం. తర్వాత బాబా అందరినీ ఆలింగనం చేసుకుని, బాబా బాగా నిద్రపోండి, సంతోషంగా ఉండండి అని చెప్పి బాబా వెళ్ళిపోయేవారు. అంతవరకు రాశారండి. ఇంకా ఉంది తర్వాత. ఇప్పుడు సంకీర్తన భాగంగా శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చోండి. జై బాబా సార్ శ్రీరాములు గారు. తర్వాత నాగమణి సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్. శ్రీరాములు గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతము స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతము స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపదపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా, అనుభవించుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుముమా, నిజము తెలియుముమా. అవనిలో అవతారి రాక తెలియువారే కొందరు, తెలిసి కూడా కడగంట నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకనికి తెలియునేమో, కోటికొకనికి తెలియునేమో, సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామముని జీవితాంతము స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
బాబా చక్కటి సంకేతం పడారు మేడం మీరు. బాబా మనకి చాలా పాటల్లో మోక్షం గురించి బాబ్జీ గారు రాశారు. అలాగే హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా అంటే బాబా ఎందుకు వచ్చానని చెప్పారు. హౌ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకన్, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను, నేనేం చెప్పడానికి రాలేదు అని డైరెక్ట్గా చెప్పారు. అట్లాగే ఈ దీంట్లో కూడా మోక్షం ఉందుమురా అని అని అంటున్నారు. అని నా మోక్షం అనే విషయాన్ని కూడా చెప్పారు. ఎక్కడో కోటికొకడు తెలియలేమో నీవే దైవమని అని చాలా చక్కటి సందేశాన్ని సంగీకరణ మీరు చేశారు. అది బాబ్జీ గారు రాశారు పేరుకి, కానీ బాబానే రాసుకున్నారు అనిపిస్తుంది నాకైతే. ధన్యవాదాలమ్మా, చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు బాబా బుక్లో మ్యాటర్, మా దేవుని సోదరి మణిజ ఆత్మకథ బుక్లో ఒక్కొక్కసారి బాబా తన విశ్వ కార్యం నిర్వహించి మెహరా గదికి వస్తూ, నేను చాలా అలసిపోయాను, నాకు గ్రామం కావాలి అంటూ మణికి చెప్పేవారు. మణి ఎన్ని పనులున్నా ఎస్ బాబా అని మళ్ళీ బాబా మధ్యాహ్నం వచ్చేసరికి తన శక్తియుక్తులను ఉపయోగించి బాబాను ఆనందపరచడానికి ఏదో ఒకటి తయారు చేసేది. బాబాకు ఏదో ఒకటి తమాషాగా ఉండాలి. బాబా అలసట పోగొట్టేలా హాస్యంగా ఉండే స్కిట్స్ ఇష్టపడేవారు. మణి తయారు చేసిన హాస్య సన్నివేశాలకు తగినట్లు నటించేవారు ఆశ్రమ స్త్రీలే. మీరాబాయి, రాణాల కథ, రాధాకృష్ణుల కథ, ఇలాంటి చిన్న చిన్న స్కిట్లను చిన్నపిల్లలచే నటింపజేసేది మెహరా. మెహరా మణి నటింపజేసేది, మెహరామా ఏం చేసేవారు, వారికి వేషాలు వేయించేవారు. ఇట్లాంటి వరకు రాశారండి. మళ్ళీ చదువుకుందాం. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సారీ నాగమణి బొన్నెల మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాండి. తర్వాత శ్రీకుమార్ గారు, రమణ మేడం గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి. నాగమణి మేడం గారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. పాహి మా మెహరు ప్రభు పాహి మా, భక్త మందార దయ దేహి మా, నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించరా, జన్మ సాఫల్యమును జేయరా. పాహి మా మెహరు ప్రభు పాహి మా, భక్త మందార దయ దేహి మా. ప్రేమయనే పరము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. ప్రేమయనే పరము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. అడుగడుగున స్వార్థమే తారసిల్లురా, అడుగడుగున స్వార్థమే తారసిల్లురా, దాని విడనాడి నిన్ను కూడి ప్రేమింతురా. పాహి మా మెహరు ప్రభు పాహి మా, భక్త మందార దయ దేహి మా. నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్త వృత్తితో. నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్త వృత్తితో. వరము పేరుతో ఐహిక సుఖము కోరురా, వరము పేరుతో ఐహిక సుఖము కోరురా, అక్కడ పరమో వరం, దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతునా. పాహి మా మెహరు ప్రభు పాహి మా, భక్త మందార దయ దేహి మా. కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన. కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన. వికలమైన మనసు నిలకడుండదేమిటో,
వికలమైన మనసు నిలకడుండదేమిటో దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతునా పాహిమా మెహరు ప్రభు పాహిమా భక్త మందార దయ దేహిమా నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించరా జన్మ సాఫల్యమును జయరా పాహిమా మెహరు ప్రభు పాహిమా భక్త మందార దయ దేహిమా అవతార్ మెహర్ బాబాకి జై. ఇందులో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి. అన్న తప్పు పాడుంటే బాబాని క్షమించవలసిందిగా బాబమ్మ చక్కగా మీరు ఆ మిస్టేక్స్ అవన్నీ ఓకే, మీరు చక్కగా పాడారు. స్వార్థం విడనాడాలని ఇవన్నీ చక్కటి అర్థం వచ్చి మీరు సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మెహర్ రజనీ గారు ఒక సంకీర్తన చేయాలని, తర్వాత శ్రీకుమార్ గారు రెడీగా ఉండాలి, తర్వాత కొమరయ్య గారు, తర్వాత రమణమ్మ గారు. శ్రీనివాస్ గారు నెక్స్ట్ పాడనా? అలాగేనండి, తర్వాత చెప్తాను మేడం. ఓకే మేడం. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు జై బాబమ్మ. శ్రీకుమార్ గారు సంకీర్తన చేయండి సార్, తర్వాత కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. ఏమి కొదువ ఏబి భయము ఎంత పరమ కలిమి కలుగా, ఏమి కొదువ ఏమి భయము సగుణ రూప పరమాత్ముడు సజీవావతారు మెహరు చండభాను కిరణ తేజు అండనుండ దివులదేలా, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా, మమకారములనగించును మది ఆసల హరించును, అహమును దహించి శాంతి ఆనందము కలిగించును, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా, మరచిపోదమని నా బాబా మరువని చునటోయి, దైవ విధాన పువలలో దగిలి దారనెవరి తరము, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా, పరుగువడిన సత్యంబును మర్మమీపి తెలియజేసి, ప్రేమ జ్ఞాన శక్తులరిడు ప్రేమ తండ్రి మేరుండ, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా, పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు, ఆపతిత పావనుడు మే భాస్కర ప్రియతముడుండ, పతిత పావనుడు మే భాస్కర ప్రియతముడుండ, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా, ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికి. జై బాబా సార్, చక్కటి సంకేతం చేశారండి. ఎందుకు మనకి ఏమిటి లోటు, ఏమిటి కొదవు
అంత పరమ కలిమి, మనం ఎప్పుడు కూడా పరమశివుడు అంటాం కదండి. అంటే ఇంకా ఆయనకంటే మించిన వాడు ఎవరో లేరు అన్నట్టుగా ఆయన భాస్కర్ రాజు గారు వాడింగ్ అందరూ బాబానే రాయిస్తున్నారు అనమాట అందరి చేత. పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు అని చక్కటి ఒక లైను. ఓకేనమ్మా. తర్వాత అంత చక్కటి సంకీర్తన ఇచ్చేసారు. జయబాబా అండి. రమణమ్మ గారు ఎవరండి మాట్లాడారు? రమణమ్మ మేడం గారు చేయండి అమ్మా, మీరు సంకీర్తన చేయండి అమ్మా. జయబాబా శ్రీనివాసరావు గారు చేయండి అమ్మా, మీరు సంకీర్తన చేయండి. జయబాబా శ్రీనివాసరావు గారు పాడాలా? చేయండి 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 జయబాబా జయబాబా చేయండి, పాడండి. జయబాబా శ్రీనివాసరావు గారు పాడాలా వద్దా? పాడండి పాడండి అమ్మా, మీరు చేయండి అమ్మా, సంకీర్తన చేయండి మేడం. రమణమ్మ గారు పాడనా? సంకీర్తన జయబాబా చేయండి. జయబాబా జయబాబా. अतार मेहर बाबा की जय। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यम सुंदरम। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यम सुंदरम। मेहरु स्वामी सकल गामी मेहरु स्वामी सकल गामी तम नमामि मेहरम। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यं सुंदरम। विश्वकर्ता सकल त्राता दुरित हरिता मेहरम। विश्वकर्ता सकल त्राता दुरित हरिता मेहरम। पूर्ण शक्ति प्रेम मूर्ति पूर्ण शक्ति प्रेम मूर्ति दिव्य शांति सागरम। दिव्य शांति सागरम। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यं सुंदरम। भक्त वत्सल सतीत अविचल परम प्रेमल मेहरम। भक्त वत्सल सतत अविचल परम प्रेमल मेहरम। स्वयं ज्ञानं पतित पावन स्वयं ज्ञानं पतित पावन दीनबन्धु मेहरम। दीनबन्धु मेहरम। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यं सुंदरम। सहज दर्शन चरण स्पर्शन सेहो परमानंदनम। सहज दर्शन चरण स्पर्शन सेहो परमानंदनम। परम सुंदर अति दयालु परम सुंदर अति दयालु सत्कृपानिधि मेहरम। मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यं सुंदरम। सतत जाके स्मरण ही से पुनीत होवे जीवनम। सतत जाके स्मरण ही से पुनीत होवे जीवनम। मधुसूदन यदि शरण जावे मधुसूदन यदि शरण जावे
मुक्त होवे बंधनम मुक्त होवे बंधनम मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यम సుందరం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి శ్రీనివాసరావు గారు, అందరికి జై బాబా. జయబాబా అండి. రమణ మేడం గారు చక్కటి సంకేతం చేశారు. సహజ దర్శన సేహో పరమానందం అని మళ్ళీ ఇక్కడ పరమ అనే పదం చాలా సార్లు వచ్చింది. ఆయన దీనబంధు అని, ఆయన మనకి చూస్తాడని, భక్తవత్సలుడని, సతత అవిచల అని మీరు ఎంతో చక్కగా సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా రజనీ మేడం గారు సిద్ధంగా ఉన్నారమ్మా, మీరు సంకీర్తన చేస్తారా? జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దశలు చెలగిన పాదము పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దశలు చెలగిన పాదము పుణ్యనదులను సాకిన పాదము పుణ్యనదులను సాకిన పాదము పునరుద్ధానము సల్పిన పాదము నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము నొసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మనుభవమును వసగడి పాదము బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మనుభవమును వసగడి పాదము సురముని గణములు కడిగడు పాదము సురముని గణములు కడిగడు పాదము మంగళము నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జయ బాబా మేడం, చక్కటి సంకీర్తన చేశారమ్మా. ఆయన పాదం చెలగిన అంటే అడుగు పెట్టడం అని నాకు తెలుసు అనుకుంటున్నాను. పొడమిన నలుదెసలా చెలగిన పాదం పునరుద్ధానం అంటే పునరుద్ధానం అంటే ఇప్పుడు ఫారిన్ లో ఒక అబ్బాయి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలనుకోండి, మళ్ళీ చదవాలి, కొత్తగా చదివి నేర్చుకొని అతను జాబ్ మారాల్సిన అవసరం ఉందట ఇప్పుడు ఫారిన్ లో. అలాగే బాబా ఏంటి పునరుద్ధానం మనకేంటి ఇది కాదు, మీరు అనుకుంటున్న పాత విధానం కాదు, ఈ విధానాన్ని మార్చుకుని ప్రేమ మార్గంలో ఉంటే తప్ప మనకి ఏ విధమైనటువంటి అవకాశం లేదని బాబా ప్రేమించమని, ఆయన మనల్ని ప్రేమించి ప్రేమ మార్గంలోకి తీసుకొచ్చి ఆయన నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నట్టుగా ప్రేమ సిరులను పంచిన పాదం. ఆ పాదం ఎలాంటిదంటే ఇంకా ప్రేమ మనలో ఉందనుకోండి, అది మనకు పూర్తిగా తెలియదు, కానీ నిజంగా ప్రేమ అంటూ వస్తే ఇంకా భగవంతుడు మనం అయిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఆ సిరిని ఇంకా అంతకంటే ఇంకేం కావాలమ్మా. అలాంటి మళ్ళీ ఈ పదాన్ని మనం సేవించే భాగ్యం అన్నాడు, అంతకంటే భాగ్యం ఏముంటుంది. అంత చక్కటి అర్థం వచ్చే పాటని, ప్రతి పాట మంచి అర్థం ఉన్నవే, కానీ ఏంటంటే మనం వ్యాఖ్యానం చేయాలి కాబట్టి మనం పులకిస్తూ చెప్పుకుంటున్నాం, పాడుకుంటున్నాం. మీరు చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. బాబా బుక్ లో మనం చదువుకుంటున్నామమ్మా. కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలండి నెక్స్ట్ పాటకి. ఒకసారి బాబా విశ్వకారం నిర్వహిస్తూ ఉన్నారని చదివేసుకున్నాం. తర్వాత మెహరామాయి చిన్నపిల్లల చేత వేషాలు ఆయన మేకప్ చేసేది ఆవిడ. అలాగే ఈ స్కిట్లన్నీ కూడా మణిజా సిస్టర్ నటింపజేసేవారని చెప్పుకున్నాం. తర్వాత బ్లూ బస్సు పర్యటనల సమయంలో మణిని పిలిచి తాను మస్తు పని నుండి వచ్చేసరికి, అంటే మస్తులను చూసి వచ్చేటప్పటికి నవ్వు తెప్పించే సన్నివేశాన్ని సిద్ధం చేయమని చెప్పారు బాబా. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతున్న సమయం. మణి హిట్లర్ గా, రాణో చెంబర్లియాస్ గా, కేటీ ముస్సోలినిగా మూకాభినయం చేశారు. అంటే మౌనంగా చేయడం, మూకాభినయం అంటే మోగగా మైమింగ్. వారిలా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అందరినీ నవ్వించారు. మణి నటనతో పాటు తమాషా పాటలను కూడా కంపోజ్ చేసేది. జబల్పూర్ లో మరొక హాస్యభరితమైన స్కిట్ ని రూపొందించింది. అందులో పనివాడు తమాషా పాటలు పాడుతూ డాన్స్ చేస్తాడు. మరొకసారి ఆఫ్రికన్ స్కిట్, అది ఒక మరపురాని సంఘటన. కేటీ నరమాంస భక్షకునిగా, ఆఫ్రికా తెగ నాయకునిగా అభినయించింది. అంతవరకు చదువుకున్నామండి. ఇప్పుడు సంకీర్తన భాగంగా కొమరయ్య గారు మీరు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను అండి. జై బాబా అండి. లేట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు? జై బాబా సార్. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, అవని తని సాటి అందగాడున్నాడ. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, ఎన్నడూ కనలేని నీ దివ్య సౌందర్యం. పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో, మగవారులో ప్రేమ మత్తులో పడుతుండ, మగువన ఇంకెంత రాగమైలవుతారు. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకముల నుండి లకలిడినాడే. గుండెలోతున గురిపెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ కుమ్మరిచ్చేస్తాడు. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకుందామన్న చేరలేనిదవు. కరుణ కటాక్షముతో వరమివ్వగల ప్రభువు, పరున్న దేహముతో పదమైన ఓబడు. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో,
ఎంతందగాడో 14 లోకముల ప్రభువునేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు 14 లోకముల ప్రభువునేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు పర్వాధికారని షిరిడి సాయి సూక్తి పరబ్రహ్మనేనని పరమ గురువుల సూక్తి ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శ్రీనివాసరావు గారు అందరికి జై బాబా. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు బాబా వారు. ఆయన అందగాడు అంటూనే ఎంత వేదాంతాన్ని భాస్కర్ రాజు గారు దీంట్లో పెట్టారంటే ఆయన ఎలాంటి వాడట, గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాట. అలా చూసి ఊరుకోడు ఆయన, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు అన్నాడు. ఇది వాడుక భాషలో అసలు ఏంటండి, ప్రేమ గుమ్మరించేస్తాడండి మా పెద్దనాన్నగారు అంటూ ఉంటారు. అలా గుమ్మరించేస్తాట ఆయన. ఇలాంటి వాడు పర్వద్దిగారు అన్నట్ట శ్రీ షిరిడి సాయిబాబా. ఇంకా ఆయన ఒక్కడే కాదు కదా, ఇంకా ఉన్నటువంటి పంచ సద్గురులో ఇంకా 4 ఉన్నారు కదా, వాళ్ళు పరబ్రహ్మమే ఇతనని చెప్పారట. అలా పరబ్రహ్మమే అని పరమ గురువుల సూక్తి. ఈ పరమ అనే పదాన్ని చూడండి, మన బాబ్జీ గారు, మా ఈయన ఎందరో రచయితలు ఎలా వాడుతున్నారో చూడండి. పరమశివుడు అట్లా పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి, మళ్ళీ పరమ అని చక్కటి సంకేతాన్ని మీరు చేశారు సార్, మీకు ధన్యవాదాలండి. ఏమనుకోకండి, పర్సనల్ గా బాబాలో కలిసిపోయిన మా ఆవిడకి ఈ పాట ఇష్టం, మీరు చక్కగా పాడారు. మా సుజాత మా భార్య, ఆవిడకి ఇష్టం, మీరు చక్కగా పాడారు, మీ సంతోషం. తర్వాత మనకి మనం బుక్ చదువుకుంటున్నామండి, అందులో మణి రూపొందించిన నాటికలు చాలా వైవిధ్యభరితంగా ఉండేవి. నాటికలు, మూకాభినయాలు, తోలుబొమ్మలాటలు, పాటలు, సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, జీసస్ గురించిన స్కిట్లు, అలా ఎన్నో ప్రదర్శించేది. ఒకసారి బాబా ఒక ప్రేమికురాలు గుర్తులేదు కానీ, బాబా మీ ఫోటో కావాలని అడుగుతారు. అడిగితే బాబా అంటారు, మీ ఇంట్లో ఏం ఫోటో ఉందని అడుగుతారు. అడిగితే బాబా, అమ్మాయి ఉంటుంది, ఆవిడ అంటారు, మేడం జీసస్ ఫోటో ఉంది మా ఇంట్లో అంటే, ఆ ఫోటోనే ఉంచుకో అని చెప్తారండి బాబా. ఆయన ఏంటంటే రాముడుగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జొరాస్ట్రుగా, జీసస్ గా, మహమ్మద్గా వచ్చిన వ్యక్తి వచ్చానని చెప్తాడు. పిచ్చుకంతో అని చెప్పలేదు. కానీ ఆయన పరబ్రహ్మ పరమాత్మ, నేను వచ్చానని చెప్తే మనం నమ్మి తీరాల్సిందే. మనకి ఎన్నో నిదర్శనాలు చూపించారు ఆయన. సెంట్ ఫ్రాన్సిస్ కి బాబా దర్శనం ఇచ్చిన చోటు జీసస్ గా వచ్చినప్పుడు ప్లేస్ని బాబా చూపించారు. ఎన్నో కృష్ణావతారంలో ఏం చేశారో అన్ని అక్కడ కూర్చొని, రాధా నేను భోజనం చేసిన ప్రదేశం అని ఇది ఒక ఉదాహరణ తప్ప ఎన్నో విషయాలు చెప్పారండి. అలా చక్కటి పాట పాడినటువంటి వారికి ధన్యవాదాలు. అదే పుస్తకం రాసిన ఎస్ఎస్ లక్ష్మి గారు అనువాదం చేశారు, వారికి ధన్యవాదాలు. మనం సంకీర్తనలో భాగంగా ఇప్పుడు వరుసలో శారద మేడం గారు ఒక సంకీర్తన చేయాలని, తర్వాత ఆనంద కుమార్ గారు రెడీగా ఉంటారు. శారద మేడం గారు సంకీర్తన చేయండి సార్, చేయండి అమ్మా మేడం. సారీ. జై బాబా. జై బాబా. శారదా మేడం గారు మాట వినిపిస్తుందమ్మా. చేయండి చేయండి మేడం. చేస్తున్నా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, ఇది జన్మల వరము,
ఫలము నా భాగ్యము నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరూ పొందని చెలిమి మిగిలింది దాసునికి హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై అర్హుడను కానో తెలుపుమా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా ఆర్తుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా ఆదుకొనరావా సుందరా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాలా అందులో నా చిరునామా కనిపించే గాన విలోలా ప్రేమ గీతాలతో అలరించనా హృదయ శ్రీ జన్మరాహిత్యము నాకేలనో మెహర్ శ్రీ పాడుకో నిమ్ము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరము సంచిత ఫలము నా భాగ్యము నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ అమ్మ చక్కటి ఇచ్చారమ్మా మీరు ఆ పాటలో మమ్మల్ని హాయిగా పాడుకో నువ్వు అన్నారు కానీ మేము హాయిగా విన్నామమ్మా మీ పాట పరిపూర్ణ ఆర్తితో చేయాను నీ సాంగత్యమునకై అర్హుడను కానో లేదో అని ఆదరణ చూపు కరుణ అని అన్నారు బాబా కపటాన్ని తప్ప దేన్నైనా క్షమిస్తారు
కపటము సహస్ర బాణముల విషసర్పం అని చెప్పారు. అంచేత నేను ఏదైనా క్షమిస్తాను అన్నారు. అలాగే ఈ చక్కటి ప్రయోగం ఏమిటంటే అందరికీ అలా కనిపిస్తోంది నీ నీ అడ్రస్ లో, అదే నీ ప్రాంగణంలో అన్నట్టు చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం మ్యాటర్ లో వెళ్తున్నాం. తర్వాత సులోచన మేడం సిద్ధంగా ఉండాలి, తర్వాత ఉమా కురివేళ్ల మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు బాబా అక్కడ స్కిట్లు ప్రదర్శిస్తున్నారు, జీసస్ గురించి కూడా స్కిట్లు వేసారని చదువుకున్నాం. అంతేకాక బాబా ఒకసారి అప్పటికప్పుడు మణికి ఏదో సైగ చేశారు. వెంటనే మణి వెళ్ళి బాబా చెప్పినట్లు రెడీ అయ్యి వచ్చేది. ఒకరోజు మణి 10 నిమిషాల్లో లుంగితో ప్రత్యక్షమైంది ఆ నాటకం మాట. పైన షర్టు పెద్ద పొట్టతో కనపడింది. బాబా ప్రారంభించమని సైగ చేయగానే దక్షిణ భారత యాసలో మై నేమ్ ఈజ్ వెంకటరావు అంటూ పాడటంతో మిగిలిన వారంతా పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వారంటండి. అది చక్కగా కామెడీ వినిపించారు. అలాగే చిన్న లైన్లు ఏంటంటే, మరోసారి మణి పార్సీ వనితలా వచ్చి కళ్ళజోడు సవరించుకుంటూ ప్రార్థనలు చేస్తూ జొరాస్ట్రియన్ యాసలో శ్లోకాలు చదువుతూ ఒక పక్క పనివారికి ఆదేశాలు ఇస్తూ అభినయించింది. స్త్రీలందరి మన్నలను, అంటే వాళ్ళ ఎప్రిషియేషన్ పొందింది అని రాశారండి. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పేరు ఎవరి పేరు చెప్పాను, దాంట్లో ఛార్జింగ్ అయిపోతున్నది. ఓకే, కోటేశ్వరరావు మీరు సంకీర్తన చేయండి, తర్వాత చెప్తాను. మీరు చేయండి సార్. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीकिदे वंदनम మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికిదే వందనం మెహర్ బాబానికిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంలో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నా మయా ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై తెలిసి తెలియక జేయు పాపాలకు తెలిసి తెలియక జేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా మెహర్ బాబానికిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపం మరి ఏమున్నదో నిన్ను మరు బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులు బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులు బాబా నిన్ను చేరదా నీ దరి చేర్చదా బాబా నిన్ను చేరదా నీలో నిదిరించేదా మౌన రూపానికిదే వందనం మెహర్ బాబానికిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో
మరువా లేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్. చక్కగా మీరు సంకేతం చేశారు. ఇప్పుడు మీకు ధన్యవాదాలు. ఏంటంటే బాబా దయచేస్తామని నీ సేవలోనే మేము మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనీ బాబా చెప్పారు. ప్రతిరోజు నీ స్మరణలో ఉన్నారు. తెలిసి తెలియక పాపాలను క్షమించమన్నారు. బాబా ఇచ్చిన పశ్చాత్తాప ప్రార్థన, ప్రభుస్థుతులు ఇవన్నీ మండల ప్రార్థన మనం చేసేది. అందులో ముఖ్యంగా పశ్చాత్తాప ప్రార్థన చేసేది మనం క్షమించమని అడగటం, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉండటం, జాగ్రత్తగా మన జీవితాన్ని గడిపితే బాబా మనకి చక్కగా ఆయన కళ్ళకు గంతలు కట్టి మోక్షాన్ని చెప్పారండి. చక్కటి సంకేతం చేశారు కోటేశ్వరరావు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమా కురివేళ మేడం గారు చేయాలి. తర్వాత ఏమనుకోవద్దండి. తర్వాత వెంటనే మన మ్యాటర్లో అంతా ఇప్పుడు చదవటం మానేశాను. ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఉమా కురివేళ మేడం గారు మీరు సంకేతం చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. సప్త భూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. ఎల్ల కాలములు మీతో ఏకమై ఉన్నానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరును పొందాలని స్వాగతం ముగిస్తోంది మెహరు పతాకం. స్వాగతం ముగిస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. సకల జనుల కావానం, సకల జీవ గమ్యస్థం, సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం ఇస్తోంది మెహరు పతాకం. స్వాగతం ముగిస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం, శాశ్వత సౌఖ్యానికి దే శాంతి చిహ్నము. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, మీకు చక్కటి సంకేతం చేశారు మేడం. ఏమనుకోకండి, మేడం గారు మొన్న మౌనానికి వెళ్ళినప్పుడు కనిపించి వాళ్ళ అబ్బాయి ఫారిన్ నుంచి చాక్లెట్లు తెచ్చారని ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారని కాదని ఎంత ప్రేమతో ఇచ్చారు అన్నది ముఖ్యం. అలా ఎందరో మన ఒక వివాహానికి వెళ్తే పుష్పలత మేడం గారు 10 బాబా ఫ్లవర్స్ అందరికి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు. సాయంత్రం పెళ్ళైతే పగల మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పి విజయ్ కుమార్ గారు సారు, పుష్పలత మేడం గారు ఎంతో ప్రేమతో, అలా ఎందరో ప్రేమ మన చర్యల్లో ఎదుటివారి మీద కనీసం చూపిస్తూ ఉంటే అలా గుర్తు అనమాట అండి. అలాగే మీరు విశ్వసోదర న్యాయం అన్నారు, ఇదే కావాలి కదా మరి. విశ్వసోదర న్యాయం ఉంటే మన అందరూ సోదరత్వంతో అనిపిస్తారు. విశ్వమెల్ల కళ్యాణం, అదే కదా కళ్యాణం అంటే ఏంటి? విశ్వ కళ్యాణం అంటే మనందరం ఆనందంగా ఉంటే ఇవన్నీ సుఖంగా ఉంటుంది. ఏదో శారదామాత చెప్పారు, ఉండేవారు శారదామాత ఏం చెప్పారు? వారిని విమర్శిస్తే నీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. అలా ఇప్పుడు పరమాత్మ అనేక రూపాల్లో ఎన్నోసార్లు వచ్చారు కిందకని చెప్పారు బాబా. నేను వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు చెబుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే చెప్పారు. అది చక్కగా భాస్కర్ రాజు గారు సమస్త అంటే ఒక్క మన మానవులకే కాదు సమస్త జీవరాశులకి అని చెప్పి ఈ జెండా పాటలో
ఈ పతాకం పాటలో రాశారు. అసలు ఈ పాట మేడం ఎందుకు పాడారో నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు అప్పుడే స్ఫురణకు వచ్చింది. ఈ రోజు మనం ఒక జెండాను ఎగరేసుకున్న స్వాతంత్రం, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని. ఓకే, భౌతిక స్వాతంత్రం తీసుకున్నాం, కానీ ఆధ్యాత్మిక ఇండిపెండెన్స్ అంటే ఏంటన్నారట ఒక ఆయన చెప్పారట, డిపెండెన్స్ ఆన్ సుప్రీం పవర్, దట్ ఈజ్ ఇండిపెండెన్స్ అన్నట్ట. ఇలాగా ఎందరో మహానుభావులు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు. బాబా అయితే మౌనంగా ఉండి కూడా మన హృదయాలతో మాట్లాడే పనిని పెట్టుకున్నారు, సాధించారు. బాబా మనల్ని లైన్లో పెట్టారు. మనం కూడా లైన్ తప్పకూడదు, లైన్లో నిలబెట్టడమే కాదు, లైన్ తప్పకుండా మనం చూసుకోవాలి. ఆయన నిలబెట్టారు, చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు సార్ ఎవరు ఆనంద్ కుమార్ సార్ సంకేతం చేస్తున్నా కోరుతున్నాను. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా ఆనంద్ కుమార్ శ్రీనివాస్ గారు గారు. చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే, అనాదినాదము అనామధేయుని అపూర్వవాణిగా ప్రతిధ్వనించునులే, స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. ఆదిలో నాదం ప్రణవనాదం వేదపరమైతే, మోదమై నాదం భక్తి వశమై ఆద్యమైంది, పాడుకుంటే ప్రార్థనేలే, ఆలపిస్తే కీర్తనేలే, పాడుకుంటే ప్రార్థనేలే, ఆలపిస్తే కీర్తనేలే. స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. ఇహము మరిపించే మెహరు నామం నాదమయమైతే, వేదమే శృతి అయి ప్రేమమయమై విస్తరించేను, మెహరు మెహరం ప్రేమ సహితం, మెహరు స్మరణం పాపహరణం, మెహరు మెహరం ప్రేమ సహితం, మెహరు స్మరణం పాపహరణం. స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. మెహరు మెహరనుచు తను మరచి సాగిపోవాలి, అహము నశించి ప్రేమ నిధివై ప్రభుని చేరాలి, ప్రేమ కోసం పరితపించు ప్రభుని కోసం ప్రేమ పంచు, ప్రేమ కోసం పరితపించు ప్రభుని కోసం ప్రేమ పంచు. స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. తను అణువు మెహరుమయమై నిండిపోవాలి, అణువు మెహరు రూపం చూడగలగాలి, నిన్ను నీవే తెలుసుకొనుటే ప్రేమలోనే ఐక్యమగుటే, నిన్ను నీవే తెలుసుకొనుటే
ప్రేమలోనే ఐక్యమగుటే. ఆ స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. శ్వాస నిశ్వాస మెహరుధ్వనితో మిళితమవుతుంటే విశ్వ చైతన్యం ఆత్మతోనే సంగమిస్తుంది. ప్రణవనాదం మెహర్ శ్రీ అయి మౌనధ్వని అయి మారు మ్రోగా. ప్రణవనాదం మెహర్ శ్రీ అయి మౌనధ్వని అయి మారు మ్రోగా. ఆ స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. అనాదినాదము అనామధేయుని అపూర్వవాణిగా ప్రతిధ్వనించునులే, స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అండి. అంటే బాబా స్మరణ ప్రార్థిస్తే ప్రార్థనట, ఆలపిస్తే అంటే కీర్తనట, మెహర్ మెహర్ ప్రేమ సహితం అట, మెహర్ స్మరణం పాప హరణం అట, తనను మరిచి సాగిపోవాడు, ప్రేమ కోసం పరితపించు, ప్రభుని కోసం ప్రేమ మీకు అని చెప్పి స్మరణే వరమైతే అంటూ అసలు అదేంటి ప్రాణవనాదం అన్నారు, ఓంకారం మాట, అసలు ఆదినాదం అన్నారు. ఒకటి కాదండి, ఈ పాటకు అర్థం చెప్పాలని చాలా టైం పడుతుంది. మీరు చక్కటి సంకీర్తనం చేశారు సార్, అందించారు. మీకు ధన్యవాదాలు సార్ ఆనంద్ కుమార్ గారు. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా కొంచెం వెంకటేష్ గారు పాట పాడతారమ్మా, నామం చేస్తారా? జై బాబా. కొంచెం వెంకటేష్ గారు. జై బాబా. తర్వాత ఇప్పుడు ఉమారాణి మేడం గారు సంకీర్తనం చేయాలమ్మా. జై బాబా. ఉమారాణి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. ఉమారాణి మేడం గారు. జై బాబా. మాట వినిపిస్తుందండి. జై బాబా. జై బాబా. సంకీర్తనం చేయండి మేడం. అదే నేను చదువుతాను. ఇది బాబాకి ఇష్టమైనటువంటి ఒక డాన్సర్, ఆవిడ పేరు మార్గరెట్ క్రిస్. మనం చాలా మంది చూసాం కూడా. బాబా సమాధికి కూడా మనకి ఎడమ చేతి వైపున ఉన్నటువంటి సమాధి దగ్గరే, ఎలిజబెత్ ప్యాటర్సన్ దగ్గరే ఆవిడ సమాధి కూడా ఉంటుంది. మార్గరెట్ క్రిస్ ఆవిడ పేరు. అయితే బిగిన్ ద బిగాన్, బిగిన్ ద బిగాన్, ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది బాబాకి చాలా ఇష్టమైనటువంటి పాట అది. బాబా దాని గురించి అనేక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. వినిపించమని చెప్పారు. బాబా తన సమాధిలో ఉంచాక ఈ పాటని చాలా సార్లు వినిపించాలని కూడా చెప్పారు. అయితే 7 సార్లు అప్పుడు ప్లే చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ 1939లో బెంగళూరులో ఉన్నప్పుడు బాబా వాళ్ళందరితో చాలా మీటింగ్స్ చేసేవాళ్ళు, మస్సులతోటి చాలా దగ్గరగా, వాళ్ళకి క్లోజ్గా చాలా సెషన్స్ నడిపేవాళ్ళు, వాళ్ళతో టైం గడిపేవాళ్ళు. విమెన్ గ్రూప్ కన్నా కూడా ఈ మస్సులతో ఎక్కువగా టైం గడిపేవాళ్ళు. వాళ్ళు చాలా మంది ఉన్నారు మస్సులు. వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు. తర్వాత గార్డెన్ హౌస్కి ఆ ఉన్న దాని చుట్టూ ఉండేది. మేమున్న గార్డెన్కి
దగ్గరలో హట్స్ ఉండేవి. బాబా వాళ్ళతోటి చాలా టైము స్పెండ్ చేశారు. ఒకరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అనౌన్స్ చేశారు, బాబా బెంగళూరు నుంచి నేను వెళ్ళిపోతున్నాను కొన్ని రోజుల కోసం అని. ఈ బాబా లేనప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బై హార్ట్ చేయమన్నారు ఒక మ్యూజిక్. అది ద వర్డ్స్ ఆఫ్ బిగిన్ ద బిగిన్. అది వచ్చిన తర్వాత బాబాకి పాడి వినిపించాలి అని చెప్పారు. బాబా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక దగ్గర చేరి ఈవినింగ్ ట్రై చేసేవాళ్ళు పాట కోసం, అది ప్రాక్టీస్ చేయడానికి. అది అంత సులభం కాదు. ఎందుకని, వీళ్ళని గైడ్ చేయడానికి ఉన్నటువంటి గ్రామ్ఫోన్ రికార్డు, అది ఆ గ్రామ్ఫోన్ పాతదవ్వడం మూలంగా వీళ్ళందరూ ఎంత కష్టపడినా కూడా ఆ మాటలు స్పష్టంగా వినబడేవి కావు. ఇదేమో గ్రామ్ఫోన్ మాటి మాటికి చేయాల్సి వచ్చేది, వీళ్ళు మళ్ళీ మళ్ళీ వినాల్సి వచ్చేది. ఆ వర్డ్స్ వింటున్నా కొద్ది వీళ్ళకి అది అంచనా కూడా వచ్చేవి కాదు. ఆ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వింటుండేవాళ్ళు. కానీ ఆ గ్రామ్ఫోన్ సరిగా లేకపోవడం మూలంగా అది రికార్డ్ ప్లే చేసినప్పుడు మేబీ ఆ పిన్ బాగుండి ఉండదు, చేసేటప్పుడు అది స్పష్టంగా వినబడేది కాదు. అనేక సార్లు విని 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 చివరికి కొద్దిగా పసగట్టగలిగేవారు ఆ మాటల్ని. ప్రతిరోజు సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గరికి చేరి దాన్ని మ్యాడనింగ్ మిషన్ అంటున్నారు, అంటే పిచ్చెక్కించే మిషన్. ఎందుకంటే అంత కోపంగా రాసింది ఆవిడ. అన్ని వర్డ్స్ రాసుకునేవాళ్ళు. వీళ్ళందరికీ ఆ వర్డ్స్ అన్ని క్లియర్గా ఉండే వరకు రాసుకుని ఆ ట్యూన్ నేర్చుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. లక్కీగా ఈ పాపులర్ సాంగ్స్ ఏదైతే బాగా పాపులారిటీ చెందిన సాంగ్స్ అందరికీ కూడా ఇది ఫస్ట్ వర్స్ వచ్చేది. దానికి ఫస్ట్ వర్స్ మటుకు అందరికీ వచ్చింది. చాలా మందికి చాలా స్ట్రాంగ్ ఐడియాస్ ఉండేవి ఎలా పాడాలి అనేది. వాళ్ళందరికీ కూడా ట్రైన్డ్ వాయిస్ ఉండేది కాదు. అంటే వాయిస్ అందరికి కూడా ఇప్పుడు కష్టపడి నేర్పించే వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం. ఒకటి కూడా ట్రైన్డ్ వాయిస్ అంటే సంగీతం నేర్చుకునేది కానీ చక్కగా చెప్పింది పాడగలగడం కానీ అలాంటిది ఏం లేదు. దానికి తోడు సహజంగా వచ్చే న్యాచురల్గా వచ్చే వాయిస్ కూడా వాళ్ళకి లేదు. కిట్టి ఎవరైనా ఉండి కండక్ట్ లాగా ఉండి మనకి చేస్తే బాగుందని అందరినీ దగ్గరికి తీసుకొచ్చింది. ఇది ఇంకా వర్స్ట్ అయిపోయింది ఆ సిచ్యువేషన్. ఎవరు కూడా చక్కగా వచ్చి నేర్పించే పరిస్థితుల్లో లేరు. అంటే వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా అయినాయి. ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మొత్తం మీద మళ్ళీ మొదటికి వచ్చింది. చాలా స్ట్రెయిన్ అయిపోతుంది వీళ్ళందరికీ. అందరూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు కొన్ని సాయంత్రాలు. అది ఇండియన్ డిసైపుల్స్ ఉండేటప్పటికీ వాళ్ళకి అసలు వెస్ట్రన్ మ్యూజిక్తో ఐడియా లేదు. మన ఇండియన్ మ్యూజిక్ వేరే ఉంటుంది, క్లాసికల్. వెస్ట్రన్ మ్యూజిక్ రాదు కాబట్టి నానా తంటాలు పడ్డారు. అది వాళ్ళకి అసలైన జ్ఞానం లేదు వెస్ట్రన్ మ్యూజిక్. ఆ వెస్టర్నర్స్కి ఇండియన్ మ్యూజిక్ మీద అసలు అవగాహన లేదు. సో సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఈ విధంగా పాడాలి ఆ విధంగా పాడాలి, ఒకళ్ళకొకళ్ళు వీళ్ళని వీళ్ళు అరుచుకునేవాళ్ళు. ఎంతసేపు దెబ్బలాట్లు అయ్యేవి. బాబా వచ్చేసారు. అయితే వీళ్ళు చేసేటువంటి ట్రబుల్సమ్ గొడవలన్నీ కూడా ఆగిపోయినాయి. వరల్డ్స్ వర్స్ట్ గ్రామ్ఫోన్ ఇది అని చెప్పి అన్నారు. కొద్దిగా వాయిసెస్ వచ్చిన వాళ్ళతోటి ప్రేమ హృదయాలతోటి అందరు కూడా బిగిన్ ద బిగాన్, అది బాబాకి ఫేవరెట్ సాంగ్ కాబట్టి వెస్ట్రన్ సాంగ్, టూ మచ్ మ్యూజికల్ గా లేదు కానీ సర్టెన్లీ లవింగ్ సౌండ్స్. అంటే ఖచ్చితంగా అది వినడానికి మ్యూజికల్ గా లేకపోయినా ఖచ్చితమైన
సౌండ్స్ తోటి ప్రేమ రాగం తోటి, అనురాగం అంటాం మనము. బిగిన్ ద బిగిన్ అది బాబా ఫేవరెట్ వెస్టర్న్ సాంగ్. ఆ పాట గది అంతా కూడా ప్రతిధ్వనించింది. పెద్ద ఎక్కువగా మ్యూజికల్ గా లేదు, కానీ ఆ సౌండ్స్ ఎట్లా ఉన్నాయంటే ప్రేమతో కూడినటువంటి సౌండ్స్. అది అందరికీ, మాస్టర్కి, బాబాకి ఆనందాన్ని కలిగించింది. అయితే బాబా వీళ్ళని చాలా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా పాడుతున్నారు మీరు అని ఆనందంతో ఉన్నారు. మ్యూజికాలిటీ ఆ పర్ఫార్మెన్స్లో బాబా చూడలేదు. అది ఎందుకంటే దానిలో ప్రేమ అనేది కూడి ఉంది. 50 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ఇన్సిడెంట్ అది పబ్లిక్ లైఫ్ని చాలా ప్రభావితం చేస్తుంది. అది ఎట్లా అంటే చిన్న చిన్న ఆర్కెస్ట్రాస్ ఉంటాయి కదా హోటల్స్లో, వాటిల్లో. అక్కడే అమెరికాలో అయితే చాలా చోట్ల వీధుల్లో, దాని తర్వాత రైల్వే స్టేషన్స్లో కూడా పాడుతూ ఉంటారు. ఇది రెస్టారెంట్స్లో పాడుతూ ఉన్నారు. అది చాలా ఓల్డ్ చామ్ ఉన్నటువంటి సాంగ్. అది ఇంకా బాబా ఆ లైట్ వేవ్ని అది క్యారీ చేస్తూ ఉంది. ఎందుకంటే అది బాబా ఇష్టపడిన పాట. ఎవరైతే బాబాని కాంటాక్ట్లోకి రాలేదో, చూడలేదో, వాళ్ళని కూడా మన ప్రభువుకి ఇష్టమైన పాట వినేటువంటి అవకాశము బాబాని వాళ్ళకి ఇచ్చారు. ఇది మార్గరెట్ క్రిస్, బాబాతో చాలా అనుబంధం ఉన్నటువంటి డాన్సరు. తను చెప్పిన ఒక ఉదంతం. జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. జై జై బాబా మేడం. చక్కటి మార్గరెట్ గారు చెప్పినటువంటి బిగిన్ ఫస్ట్ ఏమన్నారంటే ఓల్డ్ వరస్ట్ గ్రామ్ఫోన్ రికార్డ్ అని చక్కటి విషయాలు మీరు చెప్పారమ్మా. బాబా దీంట్లో ప్రేమ సౌండ్స్, ప్రేమ శబ్దాలు ఉన్నాయి అని, బాబా ప్రేమ ఉంది పాటలో అని ప్రశంసించారని చెప్పారు. చాలా మ్యాటర్ మళ్ళీ వినాలనిపిస్తుంది. మీరు మరి ఎప్పుడైనా సుదీర్ఘంగా మాకు మళ్ళీ వేరే ఛానల్లో అయినా ఇది వినిపించాలమ్మా. మీకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. జై బాబా. థ్యాంక్ యూ మేడం. పాట కార్యక్రమంలో మీరు మాటని ఫుల్ఫిల్ చేశారు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు లాడే సీతారత్నం మేడం గారు ఒక సంకేతం చిన్నది చేయాలి అందరూ, ఇంకా నామం చెప్పేయాలి, అయిపోయింది టైము. జయ బాబా ఏమనుకోకండి. జయ బాబా. బాబా గ్యాప్ ఇవ్వలేదుగా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నాకు ఆర్తి ఇస్తారా? ఆరతి ఇస్తారా నాకు? ఆరతి. ఓకే. జై బాబా అండి. జై బాబా అండి. ఇస్తా. అవతార్ మెహర్ బాబా की जय. నీ పద సేవయే భాగ్యమయ, నీ పద సేవయే భాగ్యమయ, పరమాత్మా శ్రీ మెహరు బాబం, పూనా నగరిన వెలసిన పాదం, పూనా నగరిన వెలసిన పాదం, పుణమిని నలు దిశలో చలన పాదం, పుణ్య నదులను సాకిన పాదము, పునరుద్ధమం చలిపిన పాదము, నీ పద సేవయే భాగ్యమయ, పరమాత్మా శ్రీ మెహరు బాబం. బ్రహ్మాదులు వాలి కొలిచిన పాదము,
బ్రహ్మనుభవమును నొసగిన పాదము పరమగతులు కలిగిన పాదము ఈ మెహరు నీ పద సేవయే భాగ్యము పరమాత్మ శ్రీ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా 2 చరణాలు వదిలేశానండి. బాబా చిన్నదన్నారని. జై బాబా. బాబా ఎన్ని చరణాలు పాడినా బాబా చరణాల గురించి మీరు పాడారమ్మా. అది అంటే అది అది అంటే చిన్నదన్నారు కదా మధ్యలో. పర్వాలేదమ్మా, మీకు ధన్యవాదాలమ్మా. బాబా చరణాల మీద మీరు చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు లాస్ట్ సాంగ్ ఏమనుకో, అందరూ నామం చెప్పాలి. జై బాబా, జై బాబా, జై చేయగలరా సార్? జై బాబా చిన్న సంకీర్తన. జై బాబా. విశాలి బరాటం మేడం చిన్న సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. जय मेरे बाबा, जय मेरे बाबा। अवतार मेहर बाबा की जय। నీ తలపేనా జై బాబా. బ్రేక్ అయిందమ్మా. జై బాబా. अवतार मेहर बाबा की जय। చేయండి, వినిపిస్తుంది. చేయండి అమ్మా. తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాలు నలిగాను స్వామి జనన జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి నేడు నీ రాక తెలిపావు స్వామి తెలిపి నీ చెంత చేచావు స్వామి మౌన దరహాస బాబా మేరీసా మౌన దరహాస బాబా మేరీసా అణు అణు నన్న తలపున నిండి బ్రతుకు పలుకు బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని మెహరు మెహరంటూ అన్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి స్మరణలో మేము పులకించి ఊగే విధబ ప్రతి క్షణము మారముగా సాగే మౌన దరహాస బాబా మేరీసా మౌన దరహాస బాబా మేరీసా అణు అణు నన్న తలపుల నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని మెహర శ్రీ నోట నీ నామ స్మరణ మరచిపోనీకు బబవాపహరణ స్వరము వై నీవు ఆనంద నిలయ శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా మౌన దరహాస బాబా మేరీసా మౌన దరహాస బాబా మేరీసా అణు అణు నన తలపున నిండి బదులు పలుకవేమి
నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని. बोलो अवतार मेहर बाबा की जय. जय मेरे बाबा. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబాల తపన లాంగింగ్ గురించి స్మరణ గురించి చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకి సమయం అయిపోయింది. బాలరాజు గారు నామం చెప్పండి సార్. ఒక అర నిమిషం నామం చెప్పండి బాలరాజు గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद. अवतार मेहर बाबा की जय. जय बाबा सर. జై బాబా. జై బాబా అండి. నెక్స్ట్ ప్రకాష్ గారు నామం చెప్పండి సార్. ప్రకాష్ గారు. జై బాబా. ప్రకాష్ గారు సార్. బాబా की जय. जय बाबा अंडी. जय बाबा. సరే ఓకే సార్. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. సులోచన మేడం నామం చెప్పండి అమ్మా. జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అందరికి. మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అండి. శ్రీను డిఆర్కే సారు నామం చేసిన కూర్చున్నానండి. జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. ఇప్పుడు ఈరోజు సంకీర్తనలో నామం పూర్తయిందండి. ఇప్పుడు మనకి జై బాబా మాలతి మేడం గారు ప్రార్థన చేయాలండి. తర్వాత అప్పారావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. మాలతి మేడం గారు. జై బాబా అమ్మ. జై బాబా అండి. వినిపిస్తుందా? ప్రేయర్ చేయండి. మూడు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తోందండి. O Parvatigar, the preserver and protector of all. You are without beginning and without end, not real, beyond comparison, none can measure you. You are without color, without expression, without form, and without attribute. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and impossible. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three words and also beyond the three words. You are impressible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present and future in your knowledge itself. You are all merciful and eternally benevolent.
You are the soul of souls, the one with infinite attribute. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high, of Prabhu and Parameswar. You are the beyond God and beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ihsan, Aurmasa, and God the Beloved. Your name is the only one worthy of worship. Jai Baba. Avatar Meher Baba ki Jai. Om Parabrahm Paramatma. Ya Izzan La ilaha illallah, O God, pardon them. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust and clean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every illustrable thought and every illustrable action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought gain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Jai Baba. Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to value more and more, and more and more, and still more, till we become worthy of infinity, and help us all to hold fast to beloved Baba's Dham and till the very end. Jai Baba. Avatar Meher Baba ki Jai. Thank you, and Srinivas garu. Jai Baba. Andarki జై Jai బాబా అమ్మా, Baba. స్పీడ్గా చేసిన స్పష్టంగా చేశారు, మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనకి కొద్ది క్షణాల మౌనం, తర్వాత అప్పారావు గారు ఆరతికి సిద్ధంగా ఉండాలండి. జై బాబా అమ్మా. థ్యాంక్ యూ మేడం. అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. అప్పారావు సార్, ఇప్పుడు మీరు హారతి పాడవలసిందిగా కూర్చున్నాను. జై బాబా సార్. చేయండి. బాబా సుల్పేయడం బాబా జై బాబా. సులోచన మేడం, మీరు బాబా వారికి హారతి పాడండి. జై బాబా అండి, జై మెహర్ వినిపిస్తుందా? బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ జై బాబా బాబా అమ్మ. की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా
మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికీ జై బాబా అండి శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి జై జై బాబా బాబా అమ్మ అండి, బాబా అందరికీ జై బాబా. జై బాబా చక్కటి హారతి పాడారమ్మా బాబా వారికి మీకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలండి బాబా అందరికీ ప్రేమాశీస్సులు కలుగజేయాలి అలాగే విశ్వానికి కలుగజేయాలి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు బాబా మనకి ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇస్తారు బాబాని మనం అందరూ ప్రేమించి బాబా కృపకి పాత్రుడు కావాలని అందరికీ అడ్మిన్ వారికి క్షమించాలి టైం ఎక్కువైంది క్షమించాలి ప్లస్ అరుణ రవీంద్ర మేడం గారు ఉమారాణి మేడం గారు ఆనంద్ కుమార్ గారు అందరు పెద్దలకి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి జై బాబా మళ్ళీ మనం 7 గంటల కార్యక్రమం కలుసుకోవచ్చు మళ్ళీ రేపటి కార్యక్రమం కలుసుకోవచ్చు 9:30 కార్యక్రమంలో ఇవాళ కలుసుకోవచ్చు జై బాబా అండి అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की బాబాకి